ప్రొడక్ట్ డిమెన్షన్ కనిపిస్తుంది కదా. హలో. యా ఫైన్. సో ఇప్పుడు వచ్చేసి నేను రీటైల్ కేస్ స్టడీ డిమెన్షనల్ మోడలింగ్ చెప్తున్నా కదా. యా, ఎనీ డౌట్స్? నో, రైట్. సో డిమెన్షనల్ మోడలింగ్ ఎందుకు అంటే డేటా వారసింగ్లో మన టేబుల్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. అండ్ డేటా మోడలింగ్ ఇది వచ్చేసి డేటా మోడలింగ్లో డిమెన్షనల్ మోడలింగ్ అనేది ఒక పార్ట్ అనమాట. ఎందుకు డిమెన్షనల్ మోడలింగ్ డేటా వేరస్కి అంటే మనం డేటా వేరసింగ్ పర్పస్ ఏంటంటే ఓఎల్ఏపి కదా, అనాలిసిస్ పర్పస్ కోసం. సో మనం కాంప్లెక్స్ క్వరీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది, డాష్ బోర్డ్స్ కానీ ఇన్సైట్స్ పర్పస్ కోసం కానీ. సో ఆ క్వరీస్ అన్ని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ ఆ జాయింట్స్ అన్ని క్లియర్గా ఉండాలన్నమాట. అంటే డూప్లికేట్ డేటా రాకోకుండా ఉండాలి, ఇన్కన్సిస్టెంట్ డేటా కానీ ఇలాంటివన్నీ ఎర్రర్స్ అనేవి మిస్ అయిపోతూ ఉండాలి. అంటే అవర్ డిమెన్షనల్ మోడల్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట. అలాంటప్పుడే మనకి సో లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఫ్యూచర్లో లేకుండా వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ థింగ్ ఎవరైనా కానీ స్క్రాచ్ నుండి ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేసేది డిమెన్షనల్ మోడలింగ్. సో ఓఎల్టీపీ డేటా మన దగ్గర ఉంది, దెన్ మనం డిమెన్షనల్ మోడలింగ్ చేయాలనుకున్నప్పుడు సో దిస్ టాపిక్స్ మనకి చాలా యూజ్ అవుతుంది, ఆ బుక్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో నేనైతే ఎగ్జాంపుల్ చెప్పానా, నేను ఒక డిమెన్షనల్ మోడలింగ్ అయితే మీకు చూపిస్తాను. ఓకే, దిస్ ఇస్ ద డిమెన్షనల్ మోడలింగ్ హియర్. మనకి ఇదొక ఎగ్జాంపుల్ స్టార్ స్కీమా అంటారు అనమాట దీన్ని. ఇంట్లో చాలా స్కీమాస్ ఉంటాయి, లైక్ స్నోఫ్లేక్ స్కీమా, స్టార్ స్కీమా, గ్యాలక్సీ స్కీమా అని చాలా ఉంటాయి. బట్ ప్రజెంట్ అయితే వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్టార్ స్కీమా అనమాట. స్టార్ స్కీమాలో ఏముంటుందంటే ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది, ఇట్ హ్యాస్ సో మెనీ డిమెన్షన్స్ యాజ్ వెల్. సో మనకు తెలుసు కదా ఫ్యాక్ట్ టేబుల్లో ఏముంటాయి, ఇట్ హ్యాస్ ఫారెన్ కీస్. ఈ డిమెన్షన్ టేబుల్ యొక్క ప్రైమరీ కీస్ ఈ ఫ్యాక్ట్ టేబుల్లో ఫారెన్ కీస్గా యాక్ట్ అవుతాయి. అండ్ డిమెన్షన్ ఫ్యాక్ట్ టేబుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రైమరీ కీ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ సమ్ మెజర్స్ అనమాట. ఆ మెజర్స్ అనేవి రిపోర్ట్స్కి యూజ్ అయ్యే అగ్రిగేటెడ్ ఫీల్డ్స్ కానేసి అగ్రిగేషన్స్కి యూజ్ అయ్యే మెజర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫ్యాక్ట్ టేబుల్. అండ్ డిమెన్షన్ టేబుల్స్లో మోస్ట్లీ డిస్క్రిప్టివ్ కంటెంటే ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద డిమెన్షన్ టేబుల్ అండ్ హ్యాస్ ద ఓన్ ప్రైమరీ కీ యాజ్ వెల్ అండ్ డేట్స్ యాజ్ వెల్. సో హియర్ మన దగ్గర ఈ రీటైల్ సేల్స్ కేస్ స్టడీ ఉంటుంది. సేల్స్ అంటే మన షాప్ కావచ్చు, ఏ షాప్ అయినా కావచ్చు. ఇట్ హ్యాస్ సమ్ పిఓఎస్ సిస్టమ్ అని, పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ ఉంటుంది కదా, స్కాన్ చేసి మనకు ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంటారు కదా. సో దిస్ ఈస్ అవర్ రీటైల్ సేల్స్, డేట్ డిమెన్షన్, స్టోర్ డిమెన్షన్, క్యాషియర్, ప్రోడక్ట్, ప్రమోషన్, పేమెంట్ మెథడ్ అనమాట. సో దీస్ ఆర్ అవర్ డిమెన్షన్స్ అండ్ దిస్ ఈస్ అవర్ ఫ్యాక్ట్ టేబుల్. ఇది ఇలానే కాదు వేరేగా చేసుకోవచ్చు, బట్ హియర్ మన స్టెప్స్ మీరు క్లాస్ విన్నట్టయితే సో బేస్డ్ అపాన్ ద డిమెన్షనల్ మోడలింగ్ స్టెప్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ అనమాట. అండ్ బిజినెస్ ప్రాసెస్ కూడా మనం తీసుకున్నాము. బిజినెస్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఎంటైర్ మనం చెప్తున్నాను ఒకసారి నేను మళ్ళీ ఒక ఓవర్వ్యూ లాగా. ఇక్కడ మన బిజినెస్ ప్రాసెస్ ఏంటంటే బిజినెస్ ఓనర్కి ఏం కావాలి, హీ వాంటెడ్ టు అనలైజ్ విచ్ ప్రోడక్ట్స్ ఆర్ సెల్లింగ్ ఇన్ విచ్ స్టోర్స్ అండ్ విచ్ డే అండర్ వాట్ ప్రమోషనల్ కోడ్ అనమాట, అండర్ విచ్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ప్రోడక్ట్, స్టోర్స్, ప్రమోషన్స్, ట్రాన్సాక్షన్ అనేవి డిమెన్షన్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కస్టమర్ అనేది ఇక్కడ రాలేదు. సో కస్టమర్ వస్తే డిమెన్షన్ మోడల్ ఇంకా కాంప్లెక్స్గా అయిపోతుంది అనమాట. సో మీరు కస్టమర్ డిమెన్షన్ లేదు, యూజర్ డిమెన్షనే లేదు అని అనుకోకండి. సో మన యూస్ కేసులో ఇప్పుడు ఉన్న యూస్ కేసులో కస్టమర్ డిమెన్షన్ లేదు, బట్ మామూలుగా అయితే కస్టమర్ డిమెన్షన్ కూడా ఉండాలన్నమాట. పెడితే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారని నేను పెట్టలేదు. సో దిస్ ఈజ్ వాట్ డిమెన్షనల్ మోడలింగ్. సో ఆల్రెడీ మనమైతే డేట్ డిమెన్షన్ చూసాము. ఫ్యూ ఫ్యాక్ట్ డిరైవ్డ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటివి, నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్, ట్రాన్సాక్షనల్ ఫ్యాక్ట్ టేబుల్స్ అంటే ఏంటివి, ఇవన్నీ చెప్పారనమాట నేను. అండ్ డేట్ డిమెన్షన్ మనం డీటెయిల్గా చూసాం కూడా. ఓకే, అండ్ డేటా వైజ్ కూడా అనాలిసిస్ చేసాము. దట్ ఈస్ వాట్. అండ్ ఈ ఫ్లాగ్స్ అండ్ ఇండికేటర్స్ అంటే ఏంటివి, అండ్ రిపోర్ట్స్లో ఎందుకు ఫ్లాగ్స్ చూపించకూడదు, టెక్స్టువల్ అట్రిబ్యూట్స్ ఎందుకు చూపించాలి, ఇవన్నీ నేను చెప్పిన. అండ్ కరెంట్ అండ్ రిలేటివ్ డేట్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటివి, అండ్ యా టైమ్ ఆఫ్ డే యాజ్ అన్ అండ్ ఎందుకు డేట్ డిమెన్షన్లో టైం అనేది తీసుకోకూడదు. ఓకే, ఎక్కువ రికార్డ్స్ అయిపోతాయి కదా, మేబీ దట్ రీజన్, మేబీ కాదు అదే రీజన్. మీరు ఒకసారి వీడియో వినండి. దిస్ ఇస్ అబౌట్ ద లాస్ట్ క్లాసెస్. ఇప్పుడు మనం టుడే క్లాస్కి వద్దాము అని చెప్తున్నా కదా. ఎవ్రీ డే 11 o'clock కల్లా స్టార్ట్ అవ్వండి. 5 minutes మనం ఓవర్వ్యూ చూద్దాము రోజు. బట్ మీరు 11:05కి మనం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి టూ లేట్. ఓకే, దిస్ ద ప్రోడక్ట్ డిమెన్షన్. విల్ స్పీక్ అబౌట్ ద ప్రోడక్ట్ డిమెన్షన్. మన డేట్ డిమెన్షన్ గురించి అయిపోయింది. నౌ దిస్ ద ప్రోడక్ట్ డిమెన్షన్. ప్రోడక్ట్ డిమెన్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్ రీటైల్ కేస్ స్టడీ, మనకి ఇన్వెంటరీ కానీ ఈ కామర్స్ కానీ చాలా వరకు ప్రోడక్ట్ డిమెన్షన్ అనేది ఎక్కువ రిపీటబుల్గానే ఉంటుంది. సో మనకు ఇక్కడ ఉన్నవన్నీ కొంచెం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓకే, వీ హ్యావ్ సమ్ కేస్ స్టడీ. ద ప్రోడక్ట్ డిమెన్షన్ డిస్క్రైబ్స్ ఎవ్రీ ఎస్కేయూ ఇన్ ద గ్రాసరీ స్టోర్. సపోజ్ మన గ్రాసరీ స్టోర్ ఉంది కదా, మనకి ఈచ్ ప్రోడక్ట్కి సమ్ యూనిక్ వాల్యూ అనేది ఉండాలి. ఎస్కేయూ అంటున్నా దాన్ని నేను. అండ్ ఆల్దో ఏ టిపికల్ స్టోర్ మే స్టాక్ 60,000 ఎస్కేయూస్. ఓకే, ఒక స్టోర్లో మన దగ్గర ఆల్మోస్ట్ మనకి అన్ని స్టోర్లో కలిపి 60,000 యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర.
Okay, when your account for different merchandising schemes and historical products that are no longer available, the product dimension may be 3 lakhs or more rows. The product dimension is almost always shows from the operational product master file. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే చెప్పినా కదా నేను మనది డేటా వేరసింగ్ డిమెన్షనల్ మోడల్ ఎక్కడ చేస్తాం డేటా వేరసింగ్లో చేస్తాం. సో డేటా వేరసింగ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఇట్ షుడ్ బి ఓఎల్టీ ఏపీ కదా, అంటే హిస్టారికల్ డేటా అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు మన దగ్గర 60,000 రికార్డ్స్, అంటే 60,000 యూనిక్ రోస్ ఉన్నాయి, యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ హిస్టరీ కూడా ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ నేను అప్రాక్సిమేట్గా 3 lakhs అని చెప్తున్నాను. నేను త్రీ ల్యాక్స్ ఆర్ అబోవ్ రోస్ ఉండొచ్చు. ఓకే, ప్రోడక్ట్ టేబుల్లో యూనిక్ రికార్డ్స్. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ అజ్యూమింగ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ప్రోడక్ట్ డిమెన్షన్. మన అజంప్షన్స్ ఏంటంటే 3 lakhs కానీ అబోవ్ రికార్డ్స్ కానీ ఉండొచ్చు ఈ ప్రోడక్ట్ డిమెన్షన్ టేబుల్లో డేటా. ఈచ్ రికార్డ్ వచ్చేస్తే యూనిక్ రికార్డ్ అనమాట. దిస్ అబౌట్ ద ప్రోడక్ట్ డిమెన్షన్. ఈ ప్రోడక్ట్ డిమెన్షన్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో ఫ్లాటన్ మెనీ టు వన్ హైరార్కీ. ఫస్ట్ మెయిన్గా ఏంటంటే మనము ఒకే టేబుల్లో అంటే ఈ ప్రోడక్ట్ డిమెన్షన్లోనే హైరార్కీస్ని, ఇప్పుడు సపోజ్ బ్రాండ్ ఉంది, సబ్ కేటగిరీ, డిపార్ట్మెంట్. కొంతమందికి డౌట్స్ రావచ్చు ఇప్పటికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. సో వై వీఆర్ కీపింగ్ బ్రాండ్ ఇన్ ద సేమ్ ప్రోడక్ట్ టేబుల్, వై కాంట్ వీ గో బ్రాండ్ ఇన్ ద సపరేట్ డిమెన్షన్ అనేసి క్వశ్చన్ రావచ్చు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ హియర్. ద ప్రోడక్ట్ డిమెన్షన్ రిప్రజెంట్స్ ద మెనీ డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ ఫర్ ఈచ్ ఎస్కేయూ. ఓకే, ఈచ్ ఎస్కేయూ అనేది ఒక ప్రోడక్ట్ అనుకోండి, ఒక ఏమంటారు ఎస్కే, ఇట్ ఈస్ ద యూనిక్ వాల్యూ. ఓకే, ద ఈ హైరార్కీ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ అట్రిబ్యూట్స్. టిపికలీ ఇండివిజువల్ ఎస్కేయూస్ రోల్ అప్ టు, సో ఇవి వచ్చేస్తే హైరార్కీస్. బ్రాండ్స్ రోల్ అప్ టు కేటగిరీస్ అండ్ కేటగిరీస్ రోల్ అప్ టు డిపార్ట్మెంట్స్. సో ఇవి అర్థమైంది కదా మీకు. హైరార్కీస్ అనేవి ఫస్ట్ బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఆల్ ప్రోడక్ట్స్ కమ్ టు వన్ బ్రాండ్ అండ్ ఆల్ బ్రాండ్స్ కమ్ టు వన్ కేటగిరీ, categories come to one department అనమాట. ఈచ్ ఆఫ్ దిస్ ఈస్ మెనీ టు వన్ రిలేషన్షిప్. దీస్ మర్చండైజ్ హైరార్కీ అండ్ అడిషనల్ అట్రిబ్యూట్స్ ఆర్ షోన్ ఫర్ సబ్సెట్. కింద మనం గమనిస్తే ఓకే, డేటా ఉంది కదా ప్రోడక్ట్ టేబుల్లో, ఇది ఎగ్జాంపుల్ అంతే. ఓకే, ఇలా ఉంటుంది అని చెప్తున్నాను నేను. ప్రోడక్ట్ కీ ఉంది, దట్ ఈస్ ద ప్రైమరీ కీ. అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వచ్చేస్తే మనం మెన్షన్ చేసాము. అండ్ ప్రోడక్ట్ బ్రాండ్ డిస్క్రిప్షన్, విచ్ అది ఏ బ్రాండ్కి సంబంధించింది, బేక్డ్ వెల్, ఫ్లఫీ అండ్ లైట్, కోల్డ్ ప్యాక్, ఐసీ, ఇవి వచ్చేస్తే బ్రాండ్ అనమాట. సబ్ కేటగిరీ, అది ఏ కేటగిరీకి వస్తుంది, వెజ్జెసా, ఐస్ క్రీమా, ప్రీ ప్యాక్డా, లేకపోతే ఫ్రూట్సా, ఇలాంటివన్నిటికీ సబ్ కేటగిరీ అనమాట. అండ్ కేటగిరీకి వచ్చేస్తే అది బ్రెడ్డా లేకపోతే ఫ్రోజన్ డెజర్టా, ఓకే, స్వీట్ అండ్ బ్రెడ్డా, ఇలా కేటగిరీలోకి వచ్చేసింది. డిపార్ట్మెంట్, అది బేకరీ ఐటమా లేకపోతే ఫ్రోజన్ బ్రెడ్స్ అంతే కూల్ డ్రింక్సా, ఇలాంటివన్నీ. సారీ, వెజిటేబుల్స్ అని నేను సబ్ కేటగిరీలో చెప్పిన, మేబీ దట్ కమ్స్ టు ద డిపార్ట్మెంట్. ఫ్రూట్స్ ఆల్సో విల్ కమ్ టు ద డిపార్ట్మెంట్స్ యాజ్ వెల్. సో సీజన్ ఫుడ్స్ అన్నట్లు వాటిని మనం కేటగిరీస్లో పెట్టుకోవచ్చు. అండ్ ఫ్యాట్ కంటెంట్, ఓకే, ఈచ్ ప్రోడక్ట్లో ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, లైక్ నాన్ ఫ్యాట్, రెడ్యూస్డ్ ఫ్యాటా లేకపోతే మీడియం ఫ్యాటా, అలా అన్నట్టు. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ టేబుల్ అనమాట. సో ఇక్కడ నేను ఫ్యూ కాలమ్సే డిస్క్రైబ్ చేసిన, ఇంకా చాలా కాలమ్సే ఉండొచ్చు. సో హియర్ మై ఇంటెన్షన్, ఇక్కడ నేను ఈ పీపీటీ ఈ స్లైడ్లో నా ఇంటెన్షన్ ఏంటంటే, ఓకే, ఇట్ హ్యాస్ సమ్ హైరార్కీస్. ఎందుకు నేను సపరేట్ టేబుల్స్లో పెట్టుకోకుండా సింగిల్ టేబుల్లో ఎందుకు పెట్టాననేసి నేను చెప్తున్నా ఇప్పుడు, అంతే. సో అట్ ద అదర్ ఎక్స్ట్రీమ్ దెర్ ఆర్ ఓన్లీ పర్హాప్స్ 50 డిస్టింక్ట్ వాల్యూస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అట్రిబ్యూట్స్. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో మన దగ్గర 50 డిస్టింక్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, thus on average there are 6,000 repetition of each unique value in the department attribute. సో అంతే కదా, మన దగ్గర ఆల్మోస్ట్ 3 lakhs రికార్డ్స్ అని చెప్పిన, 3 lakhs యూనిక్ ప్రోడక్ట్స్ అన్న, 50 డిపార్ట్మెంట్స్ అంటున్నా. సో 6,000 రిపిటేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్స్ డేటాని రిపీట్ అవుతుంది కదా. సో రిపీట్ అవుతుంది కదా, డేటా అనేది వ్యాస్ట్ స్టోరేజ్ని ఆక్యుపై చేస్తుంది అనేసి కొంతమంది అడగచ్చు అనమాట. వీ కెన్ కీప్ డిపార్ట్మెంట్ టేబుల్ ఇన్ ద డిఫరెంట్ డిమెన్షన్, లైక్ డిపార్ట్మెంట్ డిమెన్షన్ పెట్టుకోవచ్చు. వై వీఆర్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఇన్ ద సేమ్ ప్రోడక్ట్ టేబుల్ అనేది, దాని క్వశ్చన్ ఈ ఆన్సర్. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ యాక్సెప్టబుల్. యూ డోంట్ నీడ్ టు సపరేట్ దీస్ రిపీటెడ్ వాల్యూ ఇంటూ ఎ సెకండ్ నార్మలైజ్డ్ టేబుల్. దీన్ని నార్మలైజేషన్ అంటారనమాట. ఒకవేళ మనం డిపార్ట్మెంట్ టేబుల్ని తీసుకెళ్ళి అదర్ డిపార్ట్మెంట్ డిమెన్షన్గా చేసినప్పుడు, సో ఇట్ విల్ డైరెక్ట్లీ పాయింట్ టు ద ప్రోడక్ట్ డిమెన్షన్గా. ప్రోడక్ట్ డిమెన్షన్కి రిలేషన్ ఉంటుంది, దేనికి, డిపార్ట్మెంట్ డిమెన్షన్కి, ప్రోడక్ట్ డిమెన్షన్కి రిలేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ నార్మలైజేషన్ టెక్నిక్ అనమాట, సెకండ్ నార్మలైజ్డ్ టేబుల్ టు సేవ్ స్పేస్. సో ఇది అంటే మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ మనకి తక్కువ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ దిస్ వే, అంతే. రిమెంబర్ డిమెన్షన్ టేబుల్ స్పేస్ రిక్వైర్మెంట్స్ పేల్ ఇన్ కంపారిజన్ విత్ ద ఫ్యాక్ట్ టేబుల్ స్పేస్ కన్సిడరేషన్.
సో ఎప్పటికైనా గానీ డిమెన్షన్ టేబుల్ ఎక్కువ డేటా ఉండడమే గుడ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ హావింగ్ ద ఫ్యాక్ట్ టేబుల్ డేటా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి మనం ఏదైనా ఒక డిపార్ట్‌మెంట్ వైస్ రెవెన్యూ మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో రెవెన్యూ కావాలి అంటే మనకు ఫ్యాక్ట్ టేబుల్‌లోనే ఉంటది కదా! మెజర్స్ అనేవి. సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు జాయిన్స్ చేయాలి. ప్రొడక్ట్ టేబుల్ ఉందనుకోండి ఒక జాయినే సరిపోతది. అదే డిపార్ట్‌మెంట్ టేబుల్ సెపరేట్‌గా ఉంటే వి హావ్ టు జాయిన్ అగైన్ ద డిపార్ట్‌మెంట్ టేబుల్ విత్ ద ప్రొడక్ట్ టేబుల్ అండ్ ప్రొడక్ట్ టేబుల్ విత్ ద ఫ్యాక్ట్ టేబుల్. సో ఇలా అన్నమాట. ఇక్కడ డిపార్ట్మెంట్ డేటాని మనం ప్రోడక్ట్ డిమెన్షన్‌లోనే ఎందుకు పెట్టుకున్నామని జస్టిఫికేషన్ నేను చెప్పిన ఇప్పుడు. అండ్ హియర్ వి ఆర్ యూజింగ్ ద వర్డ్ కాల్డ్ లో కార్డినాలిటీ. అండ్ మన డిమెన్షనల్ మోడలింగ్ మోటివ్ ఏంటి అంటే ఈ స్టార్ స్కీమాకి లో కార్డినాలిటీనే అనమాట. సో డిపార్ట్మెంట్ అనేది లో కార్డినాలిటీకి ఎగ్జాంపుల్ అనమాట. లైక్ కాలమ్స్ విత్ ఫ్యూ యూనిక్ వాల్యూస్. కొన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇట్ కమ్స్ అండర్ లో కార్డినాలిటీ. దట్స్ వై వి ఆర్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఇన్ ద సేమ్ ప్రోడక్ట్ డిమెన్షన్. సపోజ్ యూనిక్ వాల్యూస్ అనేవి ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. లైక్ ఆల్మోస్ట్ 3 లాక్స్ రికార్డ్స్ కానీ 4 లాక్స్ రికార్డ్స్ కానీ ఉండేదానికి అవకాశం ఉన్నప్పుడు ఇట్ ఈస్ గుడ్ టు కీప్ అనదర్ డిమెన్షన్. అప్పుడు అది స్టార్ స్కీమా అవ్వదు, స్నోఫ్లేక్ స్కీమా అవుతుంది. నేను దాని గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ హైరార్కీస్ అనమాట. ఇది మన ప్రోడక్ట్ డిమెన్షన్ ఒక ఎగ్జాంపుల్. సో ఓకే, కాలమ్స్ ఏమేమి ఉంటాయో చెప్తున్నాను నేను. ప్రోడక్ట్ కి ఎస్కేయూ నెంబర్, ఇది వచ్చేసి యూనిక్ నెంబర్ న్యాచురల్ కీ ఫ్రమ్ ద ఓఎల్టీపీ లేయర్ అనమాట. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, బ్రాండ్ డిస్క్రిప్షన్, సబ్ కేటగిరీ డిస్క్రిప్షన్, కేటగిరీ డిస్క్రిప్షన్, డిపార్ట్మెంట్ నెంబర్. మీరు అన్ని గమనించాలి, ప్రతి ఒక్కటి చదవండి. ఎందుకంటే ఈ ఈ ఈ ఫీల్డ్ ఈ ప్రోడక్ట్ డిమెన్షన్లోకి ఎందుకు వచ్చింది అనే ఆలోచన కూడా మీకు రావాలన్నమాట. డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ డిస్క్రిప్షన్, ప్యాకేజ్ టైప్ డిస్క్రిప్షన్, ప్యాకేజ్ సైజ్, ఫ్యాట్ కంటెంట్, డైట్ టైప్, వెయిట్ యూనిట్ ఆఫ్ మెజర్, స్టోరేజ్ టైప్, సెల్ఫ్ లైఫ్ టైప్, సెల్ఫ్ విడ్త్, సెల్ఫ్ హైట్, సెల్ఫ్ డెప్త్. ఇందులో కొన్ని న్యూమరిక్ ఫీల్డ్స్ కూడా వచ్చినాయి. ఈ ఫ్యాక్ట్ టేబుల్ ఎందుకు పెట్టకూడదు అనేసి మీరు అడగచ్చు. ఇప్పుడు ప్యాకేజ్ సైజు న్యూమరిక్ వాల్యూ, డిమెన్షన్ టేబుల్ ఎందుకు పెట్టినారు నేను చెప్పిన న్యూమరిక్ కాదు, మెజర్స్ అనేవి ఉన్నప్పుడు మనం ఫ్యాక్ట్ టేబుల్కి పెడతాం. ప్రతి న్యూమరిక్ వాల్యూని తీసుకెళ్ళి మనం ఫ్యాక్ట్ టేబుల్లో పెట్టలేం కదా. సో దట్ ఇస్ వాట్ వెయిట్ ఆఫ్ యూనిట్ ప్రైస్ కూడా మనం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే ఇది చేంజ్ అవ్వచ్చు సమ్ టైమ్స్, మారుతూ ఉంటాయి కదా డేటాను, అవి కూడా మనము ఫ్యాక్ట్ టేబుల్లోనే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సారీ, డిమెన్షన్ టేబుల్లోనే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడే ఇప్పుడు ఇవి చెప్తున్నవన్నీ నాట్ ఓన్లీ ఫర్ రీటైల్ కేస్ స్టడీ. ఇందాక హైరార్కీ చూపించిన కదా, అది రీటైల్ కేస్ స్టడీకే కాదు, ఏ కేస్ స్టడీకైనా అలానే అజ్యూమ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏవైనా అట్రిబ్యూట్స్ లైక్ కాలమ్స్ అనేవి ఎంబెడెడ్ మీనింగ్ ఉన్నవి ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. లైక్ ఆ ప్రోడక్ట్ కోడ్ తీసుకుందాం. ఈ సపోజ్ మనం చూస్తుంటాం కోడ్లో సమ్ మ్యానుఫ్యాక్చరర్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అండ్ రీజన్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది సమ్ కోడ్లో కానేసి. ఏదైనా కానీ క్రెడిట్ కార్డే ఉంది, ఫ్లాష్ 4 డిజిట్స్, ఈ వీసా అట్లా ఉంటాయి కదా. సో అదే ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇది నేను. ఆఫన్ ఆపరేషనల్ ప్రోడక్ట్ కోడ్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద డిమెన్షనల్ టేబుల్ బై ద న్యాచురల్ కీ నొటేషన్ ఫర్ న్యాచురల్ కీ have embedded meaning with different parts of the code representing significant characteristics of the product. In this case, the multi-part attribute should be both the preserve in its ఇక్కడ చూడండి breaking down into the component parts handled with separate attributes. For example, if the 5th through 9th characters, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5th నుంచి 9th క్యారెక్టర్ వరకు మనం మ్యానుఫ్యాక్చర్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాము ఏదానికి ఆ స్పెసిఫిక్ అట్రిబ్యూట్కి. సపోజ్ ఇప్పుడు ప్రోడక్ట్ ఒక ఎస్కేయూనే ఉంది. సో దాంట్లో మనము 5th నుంచి 9th క్యారెక్టర్ వరకు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేసినారో ఆ ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చర్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద అట్రిబ్యూట్ విత్ ఎంబెడెడ్ మీనింగ్ అనేది. కాలము ఎంబెడెడ్ మీనింగ్ ఉన్నవి అని అర్థం చేసుకోవాలి మనం. సో న్యూమరిక్ వాల్యూస్ as అట్రిబ్యూట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. మరి న్యూమరిక్ వాల్యూస్ ఇందాక చెప్పిన కదా డౌట్ నేనే. న్యూమరిక్ వాల్యూస్ వచ్చినప్పుడు అవి మనం ఫ్యాక్ట్ టేబుల్‌లో పెట్టుకోవాలా, డిమెన్షన్ టేబుల్‌లో పెట్టుకోవాలా అని డౌట్ మనకి. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరికి డిమెన్షనల్ మోడలింగ్ ఈజీగా అర్థమైపోతుంది. నేను ఒక స్టార్ స్కీమా చెప్పి ఇవన్నీ డిమెన్షన్స్, ఇవన్నీ ఫ్యాక్ట్ అని చెప్తే అర్థమైపోతుంది. బట్ ఎవరైనా మిమ్మల్ని దగ్గరికి వచ్చి మీరు డిజైన్ చేసి ఇవ్వండి నాకు డిమెన్షనల్ మోడలింగ్ అంటే మనం చేయలేమనమాట. వీ డోంట్ హ్యావ్, మనకి ఈ నాలెడ్జ్ లేనప్పుడు మనం ఓన్గా డిమెన్షనల్ మోడల్ అనేది క్రియేట్ చేయలేము. ఓకే, వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ డేటా మోడలర్ యాజ్ వెల్. ఒక డేటా మోడలర్ లాగా కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను లాస్ట్లో తీసుకుంటాను. ఓకే, మిడిల్లో అయితే అడగండి. ఇవి సమ్ టైమ్స్ ఎన్కౌంటర్ నేను తీసుకోగలుగుతాను కానీ బట్ కొంతమందికి అంటే ఇబ్బంది ఉంటుంది కదా, క్లాస్ టైం వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ డౌట్స్ అట్ ద లాస్ట్ ఆఫ్ ద సెషన్. యూ విల్ సమ్ టైమ్స్ ఎన్కౌంటర్ న్యూమరిక్ వాల్యూస్ దట్ డోంట్ క్లియర్లీ ఫాల్ ఇంటూ ఏదర్ ద ఫ్యాక్ట్ ఆర్ డిమెన్షన్ అట్రిబ్యూట్ కేటగిరీ. మనకు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు ఈ ఫీల్డ్ మనం ఎక్కడ పెట్టాలి అనేసి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ ద
స్టాండర్డ్ లిస్ట్ ప్రైస్ ఫర్ ఏ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్. ఇది ఆలోచించండి మీరు. ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఉంది. సోప్ ఉంది. ఆ సోప్‌కి ఒక ప్రైస్ ఉందన్నమాట. ఇది మనం ఏ టేబుల్‌లో పెట్టుకోవాలి? ప్రోడక్ట్ టేబుల్‌లో పెట్టుకోవాలా? లేదా ఫ్యాక్ట్ టేబుల్‌లో పెట్టుకోవాలి? ఇది మన డౌట్ అనమాట. ఇట్స్ డెఫినైట్‌లీ ఎ న్యూమరిక్ వాల్యూ. సో, ద ఇనిషియల్ ఇన్స్టింక్ట్ ఈస్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద ఫ్యాక్ట్ టేబుల్ అని అనిపించొచ్చు మనకి. బట్ మనం ఏం ఇది మారుతూ ఉంటది గదా! ఈ ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ లిస్ట్ ప్రైస్ అనేది మారుతూ ఉంటదనమాట. స్టాండర్డ్ లిస్ట్ ప్రైస్. ఈరోజు ఈ ప్రైస్ ఉంది. నెక్స్ట్ ఇంకో ప్రైస్ ఉంది. ఫ్యాక్ట్ టేబుల్‌లో ఎప్పటికి అలా మారే డేటా పెట్టుకోకూడదనమాట. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్ టేబుల్‌లో ఉండడం వల్ల ఇబ్బందేం రాదు. ఎందుకంటే ఈచ్ ప్రోడక్ట్‌కి ఒక ప్రైస్ ఉంటది. ఆ ప్రైస్‌ని తీసుకొనేసి మనం అగ్రిగేట్ చేసుకుంటాం గదా! అగ్రిగేషన్ వాల్యూ అనేది మనం కావాలి అంటే ఫ్యాక్ట్ టేబుల్‌లో పెట్టుకోవచ్చు. సో, యూ ఆర్ క్లియర్ రైట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, ఏవైతే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఆల్టర్‌నేటివ్‌లీ ద స్టాండర్డ్ ప్రైస్ ఈస్ యూజ్డ్ ప్రైమర్లీ ఫర్ ద ప్రైస్ వేరియన్స్ అనాలిసిస్. ఓకే. ఈ ప్రైస్ అనేది ప్రైస్ వేరియన్స్ అనాలిసిస్ కోసం యూజ్ చేయాలి అనుకోండి. ఈ వేరియన్స్ అనేది ఫ్యాక్ట్ టేబుల్‌లో పెట్టుకోవడం గుడ్ అనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ దిస్ స్టాండర్డ్ లిస్ట్ ప్రైస్ ఇన్ ద ఫ్యాక్ట్ టేబుల్, ఈ వేరియన్స్ అనేది ఫ్యాక్ట్ టేబుల్‌లో పెట్టుకోవడం గుడ్. స్టాండర్డ్ ప్రైస్ లిస్ట్ ప్రైస్ అనేది డిమెన్షన్ టేబుల్‌లో ఉండడమే మంచిదనమాట. దిస్ ఇస్ వాట్ దే ఆర్ టెల్లింగ్. న్యూమరిక్ వాల్యూస్ అన్నిటికీ మనం ఫ్యాక్ట్ టేబుల్‌లో పెట్టుకోవద్దు. కొద్దిసేపు ఆలోచించాలి. ఇది ఇక్కడ ఉంటే మంచిది మనకి అని గ్రాన్యులారిటీ కూడా చెప్పినా కదా! ఎక్కడ ఉంటే తక్కువ రికార్డ్స్ అంటే క్వరీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటే ఉంటారని మనం ఆలోచించాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక కార్డినాలిటీ కూడా చెప్పినా కదా! డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు యూనిక్ వాల్యూస్. సో, అలాంటివన్నీ మీకు ఇలాంటి వర్డ్స్ కూడా మీరు యూజ్ చేస్తూ ఉండాలి ఇంటర్వ్యూస్‌లో. అప్పుడే మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనేసి వాళ్ళు అనుకుంటారు. లేకపోతే ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసి, ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీకు చెప్పగానే వాళ్ళకి రియల్ టైమ్ ఉందని అనిపించదనమాట మీకు. సో, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకునేసి థీస్ వర్డ్స్ మీరని యూజ్ చేయాల్సి ఉంటది ఇంటర్వ్యూస్‌లో. అండ్ ఆల్సో ఇందాక నేను చెప్పిన ప్రోడక్ట్ సైజ్ అనేసి ఇవన్నీ అవసరం లేదు ఫ్యాక్ట్ టేబుల్‌కి. అవన్నీ డిమెన్షన్ టేబుల్ ఉండడమే గుడ్ అనమాట. ప్రతి ఒక్క న్యూమరిక్ వాల్యూ నేను న్యూమరిక్స్ అన్నా, మెజర్స్ అన్నా కదా అని తీసుకెళ్ళి అక్కడ పెట్టకూడదు. మెజర్స్ వేరు, న్యూమరిక్ వాల్యూస్ వేరు. ఓకే. డ్రిల్లింగ్ డౌన్ అండ్ డిమెన్షనల్ అట్రిబ్యూట్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా నేను. ఇప్పుడు చూడండి. లెట్స్ సే యూ హావ్ ఎ సింపుల్ రిపోర్ట్. ఇది మనకు రిపోర్ట్ కావాలి. వీ హావ్ ద డేటా అండ్ ఆల్సో వీ హావ్ ద డిమెన్షన్ మోడల్. అజ్యూమ్ చేయండి మన దగ్గర ఉందనేసి. లెట్స్ సే యూ హ్యావ్ ఎ సింపుల్ రిపోర్ట్ సమ్మరైజింగ్ ద సేల్స్ డాలర్ అమౌంట్ బై డిపార్ట్మెంట్. ఓకే. మనకేం కావాలి? డిపార్ట్మెంట్ డేటా ఎక్కడుంది? ప్రొడక్ట్ డిమెన్షన్‌లో ఉంది. ఓకే. ఓకే. ఫైన్. ప్రొడక్ట్ టేబుల్ కావాలి ఇప్పుడు మనకు. అండ్ ఫ్యాక్ట్ టేబుల్ కావాలి. ఎందుకంటే సేల్స్ డాలర్ అమౌంట్ అన్నారు కాబట్టి సేల్స్ డాలర్ అమౌంట్ ఎక్కడుంది మనకి? ఫ్యాక్ట్ టేబుల్‌లో ఉంది. డిపార్ట్మెంట్ ఎక్కడుంది? ప్రొడక్ట్ డిమెన్షన్‌లో ఉంది. సో, ఈ 2 జాయిన్ చేసేసి మనం క్వెరీ రాసుకోవచ్చనమాట. సో, దిస్ ఇస్ ద అవుట్‌పుట్. ఇది అవుట్‌పుట్. ఇంకా ఏమడుగుతున్నారు వీళ్ళు? ఇంకా డ్రిల్ చేయమంటున్నారు. ఇఫ్ యూ వాంట్ టు డ్రిల్ డౌన్, యూ కెన్ డ్రాగ్ ఎనీ అదర్ అట్రిబ్యూట్స్ సచ్ యాస్ బ్రాండ్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ డిమెన్షన్ ఇంటూ ద రిపోర్ట్ నెక్స్ట్ టు ద డిపార్ట్మెంట్ అండ్ యూ కెన్ ఆటోమేటికల్లీ డ్రిల్ డౌన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఫ్యాట్ కంటెంట్ గానేసి, ఇంకా కేటగిరీ గానేసి, సబ్ కేటగిరీ ఇవన్నీ మనం చూపించాలి అనుకుంటే చూపించొచ్చనమాట. వీటినే డ్రిల్లింగ్ డౌన్ అంటారనమాట. అండ్ మన డిమెన్షన్ అనేది ఎంత క్లియర్‌గా డిస్క్రిప్టివ్ మనం ఈ మన మోటివ్ ఏంది? డిఫైన్ ద గ్రాండ్‌లో మనం ఏమనుకున్నాము స్టెప్ 2లో హైలీ డిమెన్షనల్ అన్నాం. సో, మనం హైలీ డిమెన్షనల్ ఎందుకన్నాం? మన ఇన్సైట్స్ అనేవి ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఎక్కువ హైలీ డిమెన్షనల్ వేలో వెళ్ళిపోతూ వచ్చినామనమాట. ఇప్పుడు చూడండి హౌ డ్రిల్లింగ్ డౌన్. డ్రిల్లింగ్ ఎలా చేయగలుగుతున్నాం మనము? బ్రాండ్ నేమ్ ఉంది మన దగ్గర ప్రోడక్ట్ టేబుల్‌లోనే. సో, డిపార్ట్మెంట్ వైస్ బ్రాండ్ నేమ్ చేసాం. డిపార్ట్మెంట్ వైస్ ఫ్యాట్ కంటెంట్ చేస్తున్నాం. మనం ఇంకా కేటగిరీ చేయొచ్చు. సబ్ కేటగిరీ చేయొచ్చు. లైక్ వైస్ ఇవి అనేది మనకి మారిపోతూ ఉంటదనమాట డేటా అనేది. చూడండి ఫస్ట్ బేకరీ ఫ్రోజన్ ఫుడ్‌కి దిస్ మచ్ ఆఫ్ సేల్స్ డాలర్ అమౌంట్ వచ్చింది. సో, మనం అగైన్ డ్రిల్ చేసాము. ఇప్పుడు ఏంటి బ్రాండ్ నేమ్‌తో డ్రిల్ చేసాము. సో, 3 డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చాయి ఫర్ బేకరీ అండ్ దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ బ్రాండ్స్ ఫర్ ద ఫ్రోజన్ ఫుడ్స్. సో, అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. లైక్ వైస్ ఫ్యాట్ కంటెంట్ అండ్ బేకరీ ప్రొడక్ట్స్ కూడా. సో, ఎక్కువ నాట్ ఫ్యాట్‌వి ఎంతున్నాయి ప్రైజెస్ ఇలా ఫైండ్ ఔట్ చేయాలంటే బిజినెస్ ఓనర్స్ దే కెన్. ఇది డ్రిల్లింగ్ డౌన్. ఇదన్నీ మనకు ముందే ఆలోచన రావాలన్నమాట డిమెన్షనల్ మోడల్ చేసేటప్పుడు. ఓకే. ద ప్రొడక్ట్ డిమెన్షన్ ఈస్ ఎ కామన్ డిమెన్షన్. ఆల్రెడీ నేను చెప్పినా కదా! ఇన్ మెనీ డిమెన్షనల్ మోడల్స్ లైక్ ఇన్వెంటరీ డిమెన్షనల్ మోడలింగ్ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఇంకా చాలా వరకు ఎవరికైనా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి. లైక్ వైస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు. గ్రేట్ కేర్ షుడ్ బి టేకెన్ టు ఫిల్ దిస్ డిమెన్షన్ విత్ యాజ్ మెనీ డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ యాజ్ పాసిబుల్. ఇన్ని డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ పెడితే అంత మంచిది. మన దగ్గర కేటగిరీ ఉంది కదా! సబ్ కేటగిరీ ఏం అవసరం లేని వదిలేయొద్దనమాట. ఇట్ ఈస్ గుడ్ టు టేక్ ది సబ్ కేటగిరీ యాజ్ వెల్. సో, మనం ఇంకా డ్రిల్ డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. సబ్ కేటగిరీలో కూడా ఇంకా మనం ఏవైనా అంటే బిజినెస్ ఓనర్ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు ఆ కేటగిరీ లెవెల్‌లో కూడా ఇంకేమైనా ఇంక్రీజ్ చేసుకోవాలా సేల్స్ లేకపోతే వాటి మీద ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వాలని వాళ్ళకి ఆలోచన వస్తదనమాట. A robust and complete set of dimension attributes
ట్రాన్స్లేట్ ఇంటూ రబస్ట్ అండ్ కంప్లీట్ అనాలిసిస్ capabilities ఫర్ ద బిజినెస్ ఓనర్. చెప్పిన కదా, ఎక్కువ డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ ఉండడం కూడా మంచిదే. ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, మన ప్రొడక్ట్ డిమెన్షన్ అయిపోయింది, డేట్ డిమెన్షన్ అయిపోయింది, అండ్ ఫ్యాక్ట్ ఆల్సో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్. సో ఇప్పుడు స్టోర్ డిమెన్షన్ అంటే ఏంటి, మనం చెప్పిన మన దగ్గర గ్రాసరీస్ స్టోర్స్ ఉన్నాయి అక్కడక్కడ అనేసి. ద స్టోర్ డిమెన్షన్ డిస్క్రైబ్స్ ఎవ్రీ స్టోర్ ఇన్ ద గ్రాసరీ చైన్. ఓకే. అండ్ అన్లైక్ ద ప్రోడక్ట్ మాస్టర్ ఫైల్. అండ్ నేను మన డేటా అనేది ఎలా వస్తుంది, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈచ్ స్టోర్ నుంచి వస్తుంది. ఈ స్టోర్ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ దగ్గర నుంచి వస్తుంది, ఒక ప్రోడక్ట్ మాస్టర్ ఫైల్. నార్మల్‌గా జనరల్‌గా నేను ఇది ఓల్డ్ సినారియో చెప్తున్నా కాబట్టి ఫైల్స్‌లో డేటా ఉంటది. ఆ ఫైల్స్ నుంచి డేటాబేస్‌లోకి ఎంటర్ చేస్తున్నారనుకోండి. దట్స్ వై ద ఫస్ట్ లైన్ అలా ఉందనమాట. సో, ఎవ్రీ లార్జ్ బిజినెస్ అనేది ఒక చోట మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉంటది గదా! అక్కడికొచ్చి డేటా అన్ని స్టోర్స్ యొక్క డేటా అనేది పికప్ కావడం జరుగుతది అక్కడికొచ్చేసి. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ సమ్‌వన్. సో, ఓకే. ఇప్పుడు మల్టిపుల్ హైరార్కీస్ ఇన్ డిమెన్షనల్ మోడ్. ఇప్పుడు ఇక్కడ కూడా మల్టిపుల్ హైరార్కీస్ ఉండేదానికి అవకాశం ఉంటది గదా! సారీ, ఇక్కడ ఇది మల్టిపుల్, ఇక్కడ హైరార్కీస్ ఉంది. మిస్ అయిపోయింది. పైకెళ్ళిపోయింది. దట్స్ ఫైన్. మనకు తెలుసు. మనం ఒక రిసిప్ట్ తీసుకుంటాము. పీఓఎస్ సిస్టమ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాము. అక్కడ మనకు ఖచ్చితంగా స్టోర్ నంబర్ అయితే కనిపిస్తది. స్టోర్ అడ్రెస్ కూడా కనిపిస్తది. సో, దట్ ఈస్ వాట్ వి ఆర్ టెల్లింగ్. స్టోర్ డిమెన్షన్ కూడా పెట్టుకోవడం మంచిది మనము. అండ్ హైరార్కీస్ చెప్తాను ఇప్పుడు నేను. ద స్టోర్ డిమెన్షన్ ఈస్ ద కేస్ స్టడీస్ ప్రైమరీ జియోగ్రాఫిక్ డిమెన్షన్ అనమాట. అది ఎక్కడ ఉంది లొకేషన్, కానీ ఏ రీజియన్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ ఫస్ట్ డీటెయిలింగ్ ఉంటదనమాట. ఈచ్ స్టోర్ కెన్ బి థాట్ ఆఫ్ యాస్ ఏ లొకేషన్ ఇంపార్టెంట్. యూ కెన్ రోల్ స్టోర్స్ అప్ టు ఎనీ జియోగ్రఫిక్ అట్రిబ్యూట్ సచ్ as పిన్ కోడ్స్ లెవెల్, జిప్ కోడ్స్ అంటారు కదా, మనం పిన్ కోడ్స్ అంటాం కదా. పిన్ కోడ్ లెవెల్ కానీ, కంట్రీ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, అలా మనము డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. అంటే హైరార్కీస్ని మెయింటైన్ చేసుకోవచ్చు. పాపులర్ బిలీఫ్ సిటీస్ అండ్ స్టేట్స్ విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ నాట్ ఏ హైరార్కీ. సో అలా అనుకుంటారు కానీ సిటీస్ స్టేట్స్ కూడా మనం ఈ హైరార్కీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, సిన్స్ మెనీ స్టేట్స్ హ్యావ్ ఐడెంటికలీ నేమ్డ్ సిటీస్. ఓకే. సిటీ స్టేట్ అట్రిబ్యూట్స్ కూడా మనం ఈ స్టోర్ డిమెన్షన్లో పెట్టుకోవడం మంచిది. ఓకే. దిస్ ఈస్ వాట్ దే ఆర్ టెల్లింగ్. మరి ఇప్పుడు ఇది చదివినారు కదా, ఇప్పుడు ఇది చూడండి అర్థమవుతుంది మీకు. స్టోర్ డిమెన్షన్లో స్టోర్ నెంబర్, స్టోర్ నేమ్, స్టోర్ స్ట్రీట్ అడ్రస్, స్టోర్ సిటీ, కంట్రీ, సిటీ అండ్ స్టేట్. చెప్పిన సిటీ అండ్ స్టేట్ కూడా ఇంపార్టెంట్ అనేసి. స్టోర్ స్టేట్ అండ్ స్టోర్ జిప్ కోడ్, స్టోర్ మేనేజరు, స్టోర్ డిస్ట్రిక్ట్, స్టోర్ రీజియన్, ఫ్లోర్ ప్లాన్. అండ్ స్టోర్కి ఇంకా ఏం అవసరం ఉంటాయి, ఫ్లోర్ ప్లాన్ అనేసి, ఫోటో ప్రాసెసింగ్ టైప్, ఫినాన్షియల్ సర్వీస్ టైప్, సెల్లింగ్ స్క్వేర్ ఫుటేజ్. నేను చెప్తాను, ఇది మీకు తెలిసి ఉంటుందో లేదో మరి. టోటల్ స్క్వేర్ ఫుటేజ్ అండ్ ఫస్ట్ ఓపెన్ డేట్, లాస్ట్ రీమోడల్ డేట్, ఇవంతా స్టోర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా ఇంకా ఉంటుంది డేటా, ఉండొచ్చు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది వచ్చి స్టోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ద కాలమ్ డిస్క్రైబింగ్ సెల్లింగ్ స్క్వేర్ ఫుటేజ్ ఈజ్ న్యూమరిక్. ఓకే, ఇది న్యూమరిక్ ఫీల్డే కదా. ఇది మనము ఫ్యాక్ట్ టేబుల్లో ఎందుకు పెట్టుకోకూడదు అనే డౌట్ మళ్ళీ వచ్చిండొచ్చు మీకు. మేబీ యూ మైట్ బి టెంప్టెడ్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద ఫ్యాక్ట్ టేబుల్. హౌఎవర్ ఇట్ ఈస్ క్లియర్లీ ద కాన్స్టెంట్ అట్రిబ్యూట్. ఇందా చెప్పిన నేను, ప్రోడక్ట్ లిస్ట్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పిన, అందుకే పెట్టుకోవద్దు అన్న. ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ స్టోర్ మేబీ ఎప్పుడో ఒకసారి కదా చేంజ్ అయ్యేది, చేంజ్ అవ్వదు, నేను ఫ్యాక్ట్ టేబుల్లో పెట్టుకుంటా కదా అని. చేంజ్ అవ్వదు, కాన్స్టెంటే. బట్ ఇదేంటంటే ఒక కన్స్ట్రైంట్కి కానీ ఒక లేబుల్గా కానీ యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఎక్కడే కానీ యూస్ చేయకపోతే సమ్మేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆల్ స్టోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. మన దగ్గర ఒక 15 స్టోర్స్ ఉన్నాయనుకోండి, 15 స్టోర్స్ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది ఏంటని తెలుసుకోవాలన్నప్పుడు మనము ఒక సమ్మేషన్గా వాడచ్చు. సో బట్ ఇది అనేది మన ఫ్యాక్ట్ టేబుల్లో మెజర్గా పెట్టుకోవడానికి మోస్ట్లీ మన ఫోకస్ ఏంటి, నేను ఫస్ట్ చెప్పిన కదా, ఎన్ని ప్రోడక్ట్స్ ఏ స్టోర్లో సేల్ అవుతున్నాయి అన్నట్టు. ఆ క్వశ్చన్కి అయితే ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ ఆల్సో ఈ సేల్స్ పర్ స్క్వేర్ ఫుట్ అంటే ఏంటంటే స్టోర్స్ యావరేజ్ రెవెన్యూ ఫర్ ఎవ్రీ ఫుడ్. ఇప్పుడు మనము మనం చూస్తూ ఉంటాం సూపర్ మార్కెట్స్లో పెడుతూ ఉంటారు కదా, ఇక్కడేమో మ్యాగీ ప్యాకెట్స్ అనేసి అక్కడ. సో ఎవ్రీ ఫుడ్కి ఎంత సేల్స్ జరగచ్చు అనేసి అనమాట. కొన్ని కొన్ని చోట్లు ఉంటాయి అనమాట, ఏవి స్టాక్ రూమ్ కానీ, ఫిట్టింగ్ రూమ్ కానీ, రిసీవింగ్ ఏరియా కానీ, లాంజ్ కానీ, ఇవన్నీ వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఇచ్చేవి కాదు. బట్ వేరెవర్ ద స్టాక్ ఉంటుందో అక్కడే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది, దాన్నే అంటారనమాట ఏంటి, సెల్లింగ్ స్క్వేర్ ఫుటేజ్ అనమాట. ఇది ఫ్యాక్ట్ టేబుల్ అయితే పెట్టుకోకూడదు. ఇట్ ఈస్ ద అట్రిబ్యూట్ బిలాంగ్స్ టు ద స్టోర్ డిమెన్షన్ టేబుల్. అర్థమైంది కదా మనకి. డేట్స్ విత్ ఇన్ ద డిమెన్షన్ టేబుల్. మనం డిమెన్షన్ టేబుల్ చూసాము, డేట్ డిమెన్షన్ టేబుల్ చూసాం కదా, అండ్ వి రిలేట్ దట్ డిమెన్షన్ టేబుల్ ఇన్ అవర్ అందర్ డిమెన్షన్ టేబుల్, అది చూద్దాం అనమాట. ఇప్పుడు మన దగ్గర స్టోర్ డిమెన్షన్ టేబుల్లో
ఫస్ట్ ఓపెన్ డేట్ ఉంది. ఓకే. ఫస్ట్ ఓపెన్ డేట్ ఉంది కదా! ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ద ఫస్ట్ ఓపెన్ date and the last remodel date in the store dimension could be date types columns. However, if users want to group and constrain on non-standard calendar attributes like the open dates, ఫినాన్షియల్ పీరియడ్ అనమాట. ఆ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ ఏంటని ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నారు. దెన్ దే ఆర్ టిపికల్లీ జాయిన్ కీస్ టు కాపీ ఆఫ్ ద డేట్ డిమెన్షన్ టేబుల్. సో, ఇలాంటప్పుడు ఎప్పుడైతే మన స్టోర్ ఓపెన్ చేసినప్పుడు ఫినాన్షియల్ ఇయర్ ఫైండ్ ఔట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. రీమోడల్ చేసినప్పుడు ఫినాన్షియల్ ఇయర్ కానేసి, ఇంకా ఓపెన్ చేసిన డేట్‌లోంచి నాకు మంత్ కావాలి. సో, ఎవ్రీ ఇయర్ ఆ మంత్ నేను యానివర్సరీ సేల్ పెట్టాలి అనుకుంటున్నాను. సో, అలాంటప్పుడు డేట్ డిమెన్షన్‌తో జాయిన్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తది గదా! మనకు కావాల్సిన డేట్‌కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉంటాయి. మంత్ కానీ, మంత్ ఇయర్ గానీ, ఫినాన్షియల్ ఇయర్ గానీ అలాంటివన్నీ. సారీ. ఓకే. సారీ ఫర్ దట్. దిస్ ఇస్ అబౌట్ డేట్స్ వితిన్ డిమెన్షనల్ టేబుల్. ఇది మీకు అర్థమైంది గదా! డేట్స్‌తో డిమెన్షనల్ టేబుల్ ఎలా యూజ్ అయితుందో. నెక్స్ట్ ప్రమోషన్ డిమెన్షన్ అనమాట. ప్రమోషన్ డిమెన్షన్ అనేది ఇంకో డిమెన్షనల్ టేబుల్. మనం దాన్ని ఎలా అనలైజ్ చేయాలో కూడా చూద్దాం ఇప్పుడు. ద ప్రమోషన్ డిమెన్షన్ ఈస్ పొటెన్షియల్లీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ డిమెన్షన్ ఇన్ ద డీటెయిల్ సేల్స్ స్కీమా కదా! ఇది ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం. మీరు డీమార్ట్‌కెళ్ళండి. ఒక్కొక్క ప్రోడక్ట్‌కి వాళ్ళు ఎంత అనాలిసిస్ చేయకపోతే ఒక ప్రైజింగ్ ఉంటది చెప్పండి. అండ్ కేటగిరీ వైస్ ప్రైజింగ్ ఉంటది. అండ్ డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. ఆ డిస్కౌంట్స్ వాళ్ళు తప్పుగా పెడితే లాసెసే వస్తాయి. సో, అవి మనం డీటెయిల్‌గా ఇక్కడ చూద్దాం. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ ఇంట్రెస్టింగ్ డిమెన్షన్. సో, మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి ఇక్కడ. ద ప్రమోషన్ డిమెన్షన్ డిస్క్రైబ్స్ ద ప్రమోషన్ కండిషన్స్ అండర్ విచ్ ప్రొడక్ట్ ఈస్ సోల్డ్. ప్రమోషన్ కండిషన్స్ ఇంక్లూడ్ టెంపరరీ ప్రైస్ రిడక్షన్స్. ఓకే. ఏవైనా డిస్‌ప్లేస్ కానీ, అండ్ న్యూస్ పేపర్ యాడ్స్ కానీ, కూపన్స్ కానీ, హోల్డింగ్స్ కానీ ఇవన్నీ ఏవైనా కావచ్చు. అండ్ ఈమెయిల్స్ కూడా ఉండొచ్చనమాట ప్రమోషన్స్. ఈమెయిల్ ప్రమోషన్స్ అయినా ఇవ్వచ్చు. వాట్సాప్ ప్రమోషన్స్ అయినా ఇవ్వచ్చు. దిస్ డిమెన్షన్ ఈస్ ఆఫెన్ కాల్డ్ ఎ క్యాజువల్ డిమెన్షన్ బికాస్ ఇట్ డిస్క్రైబ్స్ ఫ్యాక్టర్స్ థాట్ టు కాజ్ ఎ చేంజ్ ఇన్ ఎ ప్రొడక్ట్ సేల్స్. దీన్ని క్యాజువల్ డిమెన్షన్ కూడా అంటారు. బికాజ్ దీనివల్ల మనకి ప్రొడక్ట్ సేల్స్ అనేవి చేంజ్ కావడం జరుగుతది. ప్రమోషన్స్ ఆర్ జడ్జ్డ్ ఆన్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు కింద చూడండి ప్రమోషన్స్‌లో ఉన్న ఎలా డిస్కౌంట్స్ ఎలా ఇస్తారు అంటే, వెదర్ ద ప్రొడక్ట్ అండర్ ప్రమోషన్ ఎక్స్‌పీరియన్స్డ్ ఎ గెయిన్ ఇన్ సేల్స్. ఓకే. మనం ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ మంచి గెయిన్ వచ్చింది. కాల్డ్ లిఫ్ట్ అంటాం కదా! డ్యూరింగ్ ద ప్రమోషనల్ పీరియడ్ ద లిఫ్ట్ కెన్ బి మెజర్డ్ ఓన్లీ ఇఫ్ ద స్టోర్ కెన్ అగ్రీ ఆన్ వాట్ ద బేస్ లైన్ సేల్స్ ఫర్ ద ప్రమోటెడ్ ప్రోడక్ట్ వుడ్ హ్యావ్. అంటే మనం ప్రమోషన్ చేయడానికి కొంత అమౌంట్ పెడతాం కదా! ఆ అమౌంట్ కూడా మన గెయిన్‌లోకే రావాలి. అదర్‌వైజ్ మన ప్రమోషన్స్ ఇచ్చి వేస్ట్. గెయిన్స్ వస్తున్నాయి గానీ ప్రమోషన్ అమౌంట్ కూడా కవర్ చేసుకోవాలనమాట. ప్రమోషన్స్ ఇవ్వకపోతే ముందు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి అన్నీ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్కటి మనము ఎక్కువ స్టోర్స్ ఉన్నప్పుడు మాన్యువల్‌గా పెన్ను, బుక్‌తో అనలైజ్ చేసుకుంటే అది కుదరని పని. సో, దే నీడ్ అనలిటిక్స్ అనమాట. సో, దట్స్ వై ఇట్ ఈస్ డేటా వేర్ హౌసింగ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్. బేస్ లైన్ వాల్యూస్ కెన్ బి ఎస్టిమేటెడ్ ఫ్రమ్ ప్రయర్ సేల్స్ హిస్టరీ. అదే హిస్టరీ డేటా ఉండాలి కదా మనకు. అందుకే మనం డేటా వేర్హౌసింగ్ అనేది యూజ్ చేస్తాం ఇన్ సేమ్ కేసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోఫిస్టికేటెడ్ మోడల్స్. నెక్స్ట్ వచ్చేస్తే వెదర్ ద ప్రోడక్ట్స్ అండర్ ప్రమోషన్ షోడ్ ఏ డ్రాప్ ఇన్ సేల్ జస్ట్ ప్రేయర్ టు ఆర్ ఆఫ్టర్ ద ఆఫర్. సో, మనం ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డ్రాప్ జరిగింది. అలాంటప్పుడు డ్రాప్ జరిగిందని మనం ఇమ్మీడియేట్‌గా తెలుసుకోగలగాలి. అప్పుడే కదా మనం ఆ ప్రమోషన్ తీసేస్తాం ఇమ్మీడియేట్‌గా. లేకపోతే అలానే ఆ ప్రమోషన్ రన్ అయితూ ఉంటే విల్ గో ఇంటు ద లాసెస్. Whether the products under promotion showed a gain in sales, but other products nearby on the shelf showed a corresponding sales decrease. సో, ఇది కూడా ఇంపార్టెంట్ క్రైటీరియానే. మనం ఒక ప్రోడక్ట్‌ని ప్రమోషన్ చేస్తున్నాము. సో, సోప్స్‌లో లక్స్‌ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము. మనకి సంతూర్ ప్రమోట్ చేయట్లేదు. సంతూర్ అనేది నేచురల్ బ్రాండ్. అది ఎట్లానో సేల్ అయిపోతది. ఓకే. ఇంకో సోప్ ఉంది. చింతాల్ ఉందనుకోండి. మేబీ దానికి ఎక్కువ ప్రమోషన్స్ నీడెడ్. కానీ మనం ప్రమోషన్స్ ఇవ్వలేదు. ఎక్కువ ఈ 2 సోప్స్ ఉంటున్నాయి కానీ, ఈ చింతాల్ సోప్ ఏమో అలానే మిగిలిపోతూ ఉందనమాట. సో, అది కూడా మనకి మన ఓవరాల్ కంపెనీ ప్రాఫిట్ చూడాలి గానీ, ఇండివిడ్యువల్ ప్రోడక్ట్ గెయిన్స్ మనకు అవసరం లేదు గదా! సో, అందుకనేసి చింతాల్ గూడా మనం ప్రమోషన్ ఇచ్చుకోవాలా? లేదా? లేకపోతే చింతాలు తీసేయాలా? ప్రమోషన్ ఇచ్చినప్పటికీ ఆ ప్రోడక్ట్ రావట్లేదా? సో, ఇవన్నీ వాళ్ళ బిజినెస్ ఓనర్స్ ఆలోచిస్తారనమాట. దే నీడ్ అనలిటిక్స్ దట్స్ వై. వెదర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఇన్ ద ప్రమోటెడ్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పీరియన్స్ ఎ నెట్ ఓవరాల్ గెయిన్. మన ఇంపార్టెంట్ ఏంటి? ఓవరాల్ గెయిన్ అనేది ఉండాలి. ఏ ప్రమోషన్ ఇచ్చినప్పటికి. మార్కెట్ గ్రోత్ అనేది, రెవెన్యూ అనేది మనకు రావాలనమాట. దిస్ ఈస్ ద ప్రమోషన్ డిమెన్షన్ టేబుల్. ఈ క్లాస్ మొత్తం థియరీగానే ఉంటది. ఓకే. మీరు బోర్‌గా ఫీల్ అవ్వకండి. థియరీ క్లాస్ కదా అనేసి. ఇంకా నాకు తెలిసి 1 ఆర్ 2 క్లాసెస్ అంతే. మండే ఆన్వర్డ్స్ మనం ఓకే.
ఇప్పుడు ప్రమోషన్ డిమెన్షన్ టేబుల్ కనిపిస్తుంది కదా డేటా. ప్రమోషన్ డిమెన్షన్ టేబుల్ అనేది ఇలా ఉంటుంది. శాంపుల్ డేటా ఇది. డేటా కదా, అట్రిబ్యూట్స్ ఫీల్డ్స్. ప్రమోషన్ కీ, ప్రమోషన్ కోడ్, ప్రమోషన్ నేమ్, ప్రైస్ రిడక్షన్ టైప్, ప్రమోషన్ మీడియా టైప్, యాడ్ టైప్, డిస్ప్లే టైప్, కూపన్ టైప్, ఏవైనా యాడ్ మీడియా నేమ్, ఏ ఏజెన్సీ నుంచి మనం మీడియా ప్రమోషన్ ఇచ్చుకున్నాం, డిస్ప్లే ప్రొవైడర్, ప్రమోషన్ కాస్ట్, ప్రమోషన్ బిగిన్ డేట్, ఎండ్ డేట్, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఇంకా కూడా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఫ్యాక్ట్ టేబుల్ ఉంది కదా. దిస్ ఈజ్ అవర్ డిమెన్షనల్ మోడలింగ్, రైట్? ఒక నిమిషం చూపిస్తుంది. దిస్ అవర్ డిమెన్షనల్ మోడలింగ్, రైట్? మెజర్డ్ ఫ్యాక్ట్స్ ఇన్ డీటెయిల్స్ సేల్స్ స్కీమ్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడున్న ఏ ఫారెన్ కీస్ అయినా కానీ మనకు నల్ వచ్చింది అనుకోండి. సపోజ్ ప్రమోషన్ కీ అనేది నల్ వచ్చింది, సమ్ టైమ్స్ నల్ ఉంది. అలాంటప్పుడు రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ నాట్ నల్స్ ఇన్ ద కీస్. ఓకే. అండ్ డేటా వేరోసింగ్లో ఇది ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీస్, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీస్ కదా, ప్రైమరీ కీస్ నల్స్ ఉండవు కదా అని మీరు అనుకోవచ్చు. డేటా వేరోసింగ్లో ప్రైమరీ కీ అనేది యూనిక్ అండ్ నాట్ వాల్యూ వాల్యూస్ ఏం కాదు. ఓకే. మీరు నాట్ నల్ అని పెడితే నాట్ నల్ ఉంటుంది, కానీ అవైతే యూనిక్ వాల్యూస్ అయితే ఏం కాదు. మీరు డూప్లికేట్స్ ఇచ్చినా కదా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఫర్ నేమ్ సేక్ మట్టుకి దాన్ని ప్రైమరీ కీ అంటారనమాట డేటా వేరోసింగ్. నేను ప్రైమరీ కీ అని ఇచ్చాను, కానీ ఎందుకు అది ప్రైమరీ కీగా యాక్ట్ కాలేదు అంటే, సో అది ఇంటర్నల్గా అది ప్రైమరీ కీగా అదేం తీసుకోదు అనమాట, డేటా బేసెస్ లాగా. మీ డేటా బేస్లో ఏంటి, ఎగ్జాంపుల్ చెప్తాను 1 minute. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి ఉంది. ఎంప్లాయ్ ఐడితో 1 కార్తిక, 2 సాయి, ఓకే, 3 రాము, 4 సీత ఉంది. 4 ఎంప్లాయీస్ ఉన్నారు మన దగ్గర. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, అగైన్ 4 చేస్తున్నా. 4 ఇచ్చేసి హనుమాన్ కని ఇచ్చిన, నేను 4 ఇచ్చిన. సో ఎందుకు ఆల్రెడీ 4లో ఉన్నారు కదా, సీత ఉన్నారు కదా, హనుమాన్ ఎలా వస్తారు 4 కానీ ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఆల్రెడీ వీ హ్యావ్ ద 4 ఎగ్జిస్టెడ్, ఎందుకంటే ప్రైమరీ కీ కాబట్టి, అది యూనిక్ అండ్ నాట్ నల్ కాబట్టి. సో బట్ డేటా వేరోసింగ్ ఏంటంటే అది యాక్సెప్ట్, మీరు ప్రైమరీ కీ అని ఇచ్చినప్పటికీ అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది ఓన్లీ ఫర్ మన అండర్స్టాండింగ్కి మట్టుకే ప్రైమరీ కీ అనేది ప్రైమరీ కీ. బట్ ఇంటర్నల్గా ప్రైమరీ కీ అంటే యూనిక్ వాల్యూ అని ఏం కాదు, డూప్లికేట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది డేటా వేరోసింగ్లో. సో దట్స్ వై ఇన్ సమ్ కేసెస్ ఫారెన్ కీస్ నల్లు ఉండడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. టిపికలీ మెనీ సేల్స్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ నాట్ బీయింగ్ ప్రమోటెడ్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, నల్స్ అనే సినారియో ఎక్కడ వస్తుంది ఫారెన్ కీస్లో అనేసి. సో ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ ప్రమోట్ అవ్వవు కదా. సో అలాంటప్పుడు మనం ఇంకా స్లైడ్ చేంజ్ అవ్వలేదు. నల్ ఫారెన్ కీస్లో లేరా? ప్రమోషన్ డిమెన్షన్ అదేనా? ప్రమోషన్ డిమెన్షన్ కాదు కాదు, వన్. ఓకే. నల్ ఫారెన్ కీస్ అట్రిబ్యూట్స్ అండ్ ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఫైన్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, టిపికలీ మెనీ సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ నాట్ బీయింగ్ ప్రమోటెడ్. సరేనా? ప్రొడక్ట్స్ అన్ని ప్రమోట్ అవ్వవు. హోప్ఫుల్లీ కన్సూమర్స్ అరెంట్ జస్ట్ ఫిల్లింగ్ దేర్ షాపింగ్ కార్ట్ విత్ ప్రమోటెడ్ ప్రోడక్ట్స్. యూ వాంట్ దెమ్ పేయింగ్ ఫుల్ ప్రైస్ ఫర్ సమ్ ప్రోడక్ట్స్ ఇన్ దేర్ కార్ట్. ద ప్రమోషన్ డిమెన్షన్ మస్ట్ ఇంక్లూడ్ ఏ రో విత్ ఏ యూనిక్ కీ సచ్ as. సో ఈ ఎగ్జాంపుల్ మాకు తెలిసే ఉంటుంది. మనం అన్ని మనం ప్రమోషన్స్ ఉన్న ప్రోడక్ట్సే తీసుకోం. కొన్ని అవసరం ఉంటాయి మనకి, ఎక్కువ అవసరం ఉండేవి వాళ్ళకి కొన్ని ప్రమోషన్స్ ఇవ్వకపోవచ్చు. అన్ని మన షాపింగ్ కార్ట్లో అన్ని ప్రమోటెడ్ ఉండవు కదా. సో అలాంటి వాటికి ఫారెన్ కీస్గా ఫ్యాక్ట్ టేబుల్లో సో నల్స్ ఉండకోకుండా ప్రైమరీ ప్రమోషన్ కీ ఉండదు కదా ఆ ప్రోడక్ట్కి. సో అలాంటప్పుడు మనము ప్రమోషన్ కీ లేనప్పుడు బై డిఫాల్ట్గా నల్ అనేది వస్తుంది అనమాట డేటా అనేది లోడ్ చేసినప్పుడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ బై ప్లేసింగ్ జస్ట్ నల్, సో వీ హ్యావ్ టు హ్యాండిల్ నల్స్ అనమాట. నల్స్ ఎలా హ్యాండిల్ చేయాలో నేను ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో చెప్పినాను. ఈజ్ నల్ కానీ కొలాస్ ఫంక్షన్ కానీ యూస్ చేయాలి. ద బేసిక్, అది చాలా బేసిక్ థింగ్ అనమాట. మరి ఎప్పటికైనా కానీ వర్క్ చేసేటప్పుడు, ఎస్క్యూఎల్ క్వరీస్ రాసేటప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు నల్ హ్యాండ్లింగ్ అనేది కంపల్సరీగా చేయాల్సిన విషయం. ఎందుకంటే నల్స్తో జాయిన్ చేసినప్పుడు కానీ, నల్స్తో అగ్రిగేట్ ఫంక్షన్స్ చేసినప్పుడు కానీ వర్కౌట్ అవ్వవు అనమాట. ఇప్పుడు నల్ ప్లస్ ఎనీ మెజర్స్ ఏమైనా యాడ్ చేసినప్పుడు నల్తో అది నల్లే వస్తుంది అనమాట. ఇప్పుడు నల్ ప్లస్ 100 అన్నా నేను, నల్ ప్లస్ 100 అంటే నల్ వస్తుంది అనమాట, 100 రాదు. సో మిస్కాల్కులేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యాండిల్ నల్స్. సో నల్ అనే వచ్చినప్పుడు ఇట్ ఈస్ గుడ్ టు గివ్ 0 ఆర్ -1, ఏదైనా ఒక సమ్ వాల్యూ అనేది జీరో. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ 0 ఇన్స్టెడ్ ఆఫ్ నల్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు నల్ ప్లేస్లో ఇంకొక వాల్యూని రీప్లేస్ చేయండి అని చెప్తున్నారు. 0 కానీ లేకపోతే స్పేస్ కానీ లైక్ ఏదైనా కానీ ప్లేస్ చేయండి. సో ఇట్ వోంట్ ఎఫెక్ట్ ద రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కనేసి, అండ్ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయగలుగుతాము, అండ్ ఈజీగా జాయిన్స్ కూడా చేసుకోగలుగుతాం అని చెప్తుంది. ఓకే.
అదర్ రీటైల్ సేల్స్ డిమెన్షన్. ఇంకా అన్ని డీటెయిల్‌గా చెప్పట్లేదు నేను. ఇంకా ఏం డిమెన్షన్స్ ఉండొచ్చు? ఓకే. క్యాషియర్ డిమెన్షన్. ఎవరైతే మనకి రిసిప్ట్స్ ఇస్తారో ఆ క్యాషియర్ కూడా ఇంపార్టెంట్ కదా! రేపు ఏమైనా మిస్టేక్ జరిగినప్పుడు దే వాంటెడ్ టు గో టు దట్ క్యాషియర్. మనం క్వెషన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. క్యాషియర్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోనప్పుడు మనం క్వెషన్ చేయలేరు కదా! బిజినెస్ ఓనర్‌గా చెప్తున్నా నేను. పేమెంట్ మోడ్ ఆఫ్ డిమెన్షన్. ఎప్పుడు ఏ ఏ మోడ్‌తో చేస్తున్నాం? ఇప్పుడు చాలా వచ్చినాయి కదా! క్రెడిట్ కార్డ్ గాని కావచ్చు, డెబిట్ కార్డ్, యూపీఐ కావచ్చు, క్యాష్ కావచ్చు. ఇలా ఏ ఏ మోడ్ అది కూడా ఒక డిమెన్షన్‌గా పెట్టుకోవచ్చు మనం. ఓకే. రీటైల్ సేల్స్ ఇన్ యాక్షన్. ఇప్పుడు ఓకే. రీటైల్ సేల్స్ ఇన్ యాక్షన్. బిజినెస్ ఓనర్స్ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ బెటర్ అండర్‌స్టాండింగ్. ఇది క్వెషన్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది మన ఓవరాల్ డిమెన్షన్ అనమాట. ఫ్యాక్ట్ టేబుల్ మిడిల్‌లో ఉంది కదా! ఇది స్టార్ స్కీమా. ఓకే. మీరు స్టార్ స్కీమా అంటే అర్థమైంది కదా! ఇట్ హాస్ వన్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ ఈచ్ ఫ్యాక్ట్ టేబుల్ హాస్ రిలేషన్ విత్ ద డిమెన్షన్ టేబుల్ బేస్డ్ ఇన్ ద ఫారెన్ కీ అండ్ ప్రైమరీ కీ రిలేషన్. అండ్ ఫ్యాక్ట్ టేబుల్ హాస్ మెజర్స్ అండ్ డిమెన్షన్ టేబుల్ హాస్ డిస్క్రిప్టివ్ కాంటెక్స్ట్ అనమాట. ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్‌లో సమ్ మెజర్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ డిమెన్షన్, ప్రమోషన్, పేమెంట్ మెథడ్, క్యాషియర్, స్టోర్, డేట్ ఉంది. ఇప్పుడు బిజినెస్ ఓనర్ క్వెషన్ అంటే ఇది హీ నీడ్ వన్ రిపోర్ట్ అనమాట. ఒక రిపోర్ట్ కావాలి మనల్ని అడుగుతున్నాడు. సో బిజినెస్ యూజర్స్ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ బెటర్ అండర్స్టాండింగ్ వీక్లీ సేల్స్ డాలర్ వాల్యూమ్ బై ప్రమోషన్స్ ఫర్ ద స్నాక్స్ కేటగిరీ డ్యూరింగ్ జనవరి 2013 ఫర్ స్టోర్స్ ఇన్ ద బాస్టన్ డిస్ట్రిక్ట్. ఓకే. క్లియర్‌గా మెన్షన్ చేశారు కొన్ని ఫిల్టర్స్ వాళ్ళు. ఏమిచ్చారు? జనవరి 2013 అన్నారు. డిస్ట్రిక్ట్ బాస్టన్ అన్నారు. ప్రమోషన్స్ ఏ కేటగిరీలో? స్నాక్ కేటగిరీలో అని కూడా మెన్షన్ చేశారు. వీక్లీ సేల్స్ అని కూడా చెప్పినారు. అండ్ మీకు ఇక్కడ మెజర్ ఏంటి? మీ క్వెషన్ చూస్తుంటే మనకు మెజర్ అర్థం కావాలి. మెజర్ ఏంటి? సేల్స్ డాలర్ అని. సేల్స్ డాలర్ ఏంటి? అది మెజర్ అనమాట మనకి. సో స్నాక్స్ కేటగిరీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోడక్ట్ టేబుల్ నుంచి వస్తుంది అనమాట. కేటగిరీ డిస్క్రిప్షన్లో నుంచి. అండ్ డేట్ డిమెన్షన్లో నుంచి మనకు జనవరి 2013 వస్తుంది. స్టోర్ డిమెన్షన్లో నుండి బాస్టన్ వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఇస్ వాట్ మనకు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఇప్పుడు చూడండి మనకి ఇది వచ్చేసి ఒక రిపోర్ట్ క్యాలెండర్ వీకెండ్ డేట్. ఇది క్వరీ రాస్తే వస్తుంది. ఓకే. డైరెక్ట్గా ఏమి వచ్చేది. మనము ఆ టేబుల్స్ మీద జాయిన్స్ రాసి మనం చేంజ్ చేసుకోవాలి. ఈ క్యాలెండర్ వీక్ ఎండింగ్ డేట్ ఇది ఈ ఫార్మాట్లోనే ఉండాలంటే ఈ ఫార్మాట్లో ఇవ్వచ్చు. మనం వేరే వేరే ఫార్మాట్లో కావాలన్నా కానీ మన డేట్ డిమెన్షన్లో ఉన్నాయి కదా! ఏదైనా మనం ఫెచ్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో క్యాలెండర్ ఏ వీక్‌లో ఏ డేలో ఆ ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ డేట్ ఉంటది. ట్రాన్సాక్షన్ డేటే మనము ఇలా చూపిస్తున్నాం అనమాట. జనవరి 6, 2013 అన్నట్టు. ఆ వీక్ డేటానే ఉంది ఇక్కడ. వీక్లీ వన్స్ డేటానే ఉంది. సో మన క్వరీలో వీక్లీ డేటా తీసుకోవాల్సి ఉంటది. అండ్ ప్రమోషన్ అండర్ ప్రమోషన్ ఇది కాదు. నో ప్రమోషన్. సో మనము మెన్షన్ చేయాల్సి ఉంటది. ఎక్స్టెండెడ్ సేల్స్ డాలర్ అమౌంట్. మెజర్ ఏంటి? ఎక్స్టెండెడ్ సేల్స్ డాలర్ అమౌంట్. ఈ వీక్‌లో మనకి ఇంత అమౌంట్ అనేది వచ్చి రావడం అయితే జరిగింది. ఎక్కడ? బాస్టన్ డిస్ట్రిక్ట్‌లో. ఓకే. అంత కాదు ఆ ప్రమోషన్స్. ఓన్లీ సారీ ఓవరాల్ గ్రాసరీ స్టోర్స్ కాదు. ఆ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న స్టోర్స్ ప్రైస్ మట్టుకే రెవెన్యూ మట్టుకే అనమాట అది. సో నెక్స్ట్ వీక్‌కి నో ప్రమోషన్. ఇది డేట్. నెక్స్ట్ వీక్ అయితే సూపర్ బోల్ ప్రమోషన్ జరిగింది. అప్పుడు మనకి ఇంక్రీజ్ రావడం ఇప్పుడు చూడండి ఇంక్రీజ్ కావడం జరిగిపోయింది వాల్యూలో డాలర్స్ వాల్యూలో. మళ్ళీ సేమ్ మనం కంటిన్యూ చేసాము. సో రీచ్ ఎక్కువ జరిగిందనమాట. అంటే మన ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. సో 1 వీక్ కల్లా చూడండి $13,000 చాలా ఆల్మోస్ట్ డబుల్ అయింది కదా! ఈక్వివలెంట్ అప్రాక్సిమేట్‌గా డబుల్ అయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రమోషన్స్ అనమాట.